తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది ఉద్యోగులు పాల్గొని చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు విఆర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు విధులను ప్రభుత్వం తమ ద్వారా చేయించడం బాధాకరమని తెలిపారు. డోర్ టు డోర్ సర్వేల నుంచి విముక్తి కల్పించాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్వేలో ప్రజల ఓటీపీలు చెప్పడానికి ఇష్టపడటం లేదని, మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని, మా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము గౌరవ కలెక్టరేట్ను కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఈ సందర్భంగా మా సచివాలయ ఉద్యోగులకు ఉన్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మాకు ప్రమోషన్ ఛానల్ కానీ, డిఏ అరియర్స్ కానీ, అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్, అదేవిధంగా మాకు సెల్ఫ్ రెస్పెక్ట్లు లేకుండా వాలంటీర్ విధులు అప్పగించారు. ఆ వాలంటీర్ విధుల నుంచి వెంటనే మాకు విముక్తి కలిగించి మాకు గౌరవప్రదమైన హోదా అందరి ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సమాన అవకాశాలు మాకు కల్పించి మామూలుగా సమాన దృష్టి చూసి మాకు మదర్ డిపార్ట్మెంట్స్కి మదర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కలిపి మాకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని సవినయంగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మేము గ్రామ వార్డు సచివాలయ ఐక్యతని చూపిస్తూ మేము ఏవైతే ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల గురించి ఇప్పుడు మేమంతా ముందుకు వచ్చాము. కలెక్టర్ని కానీ కలిసి మా సమస్యల గురించి వినతి పత్రం కూడా అందించాము. ఇంతకుముందు వాలంటీర్స్ ఏవైతే విధులు నిర్వర్తించేవారు, డోర్ టు డోర్ సర్వేస్ చేసేవారు, ఇప్పుడు వాళ్ళు ఒక క్లస్టర్ చేసేది మేము ఇప్పుడు 2-3 క్లస్టర్స్, కొన్ని చోట్ల స్టాఫ్ లేని చోట్ల కూడా మా అదనపు పని భారం మా మీద పడుతోంది. సో డోర్ టు డోర్ సర్వేల గురించి మాకు విముక్తి కల్పించాలని, మాకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి వెంటనే మంజూరు చేయాలని, ప్రమోషన్ ఛానల్ కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ ఉద్యోగుల్లాగే మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. సో డోర్ టు డోర్ విధుల నుంచి అంటే పబ్లిక్ ఓటీపీ చెప్పడానికి కూడా విల్లింగ్గా లేరు. సో వాళ్ళకి ప్రతి సర్వే గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళని సమాధానం పరచడం కూడా కష్టమైపోతుంది. ప్రభుత్వ పథకాలకైతే ఓటీపీ చెప్పడానికి పబ్లిక్ ముందుకు వస్తారు, కానీ ఈ అనవసరమైన సర్వేల గురించి వాళ్ళు ఇంటికి వెళ్తుంటేనే వాళ్ళు చీత్కరించుకుంటున్నారు. మా ఆత్మాభిమానం కూడా దెబ్బతింటోంది. కాబట్టి ఈ వాలంటీర్ విధుల నుంచి మాకు విముక్తి కల్పించి మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ, కరెక్ట్ పే స్కేల్ కానీ, ప్రమోషన్ ఛానల్ కానీ, మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము. వాటిని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సమస్యల గురించి దృష్టి సారించి మా సమస్యలను పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము మా అందరి తరపున. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు నగరపాలక సంస్థలోని అదేవిధంగా చిత్తూరు జిల్లా నుండి కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి అసెంబ్లీ అయ్యాము. చెప్పాలనుకుంటే ఏంటనంటే 2019లో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి కూడా వివక్ష అనేటువంటిది మా మీద జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క దానికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా అని చెప్పుకోవడమే సరిపోతుంది తప్ప దేనికైనా కూడా మళ్ళీ ఒక జీవో అనేటువంటిది తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంక్రిమెంట్కి కావచ్చు, దేనికైనా కానీ ఆల్రెడీ ఒక జీవో అనేటువంటిది వచ్చున్నది. ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటుగా అన్ని ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ, అంటే జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమానమే అనేటువంటి జీవో వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల నుండి కూడా వివక్ష అనేటువంటిది మా పైన ఉన్నది. సో ఆ వివక్ష అనేటువంటిది తొలగిపోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఏవైతే మాకు రావాల్సిన న్యాయపరంగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, న్యాయబద్ధంగా మాకు ఏదైతే ప్రమోషన్స్ కల్పించాలో వీటన్నిటిని కూడా మాకు కల్పించాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ కలెక్టర్ గారి నుండి ప్రభుత్వానికి మా యొక్క ఎజిటేషన్, మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో, మేము ఏదైతే సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడా క్లియర్గా తెలియాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇవాళ మేము రోడ్ల మీదకి రావడం అనేటువంటిది జరిగింది.